పరిష్కరించాలి పరిష్కరించాలి అందరికీ నమస్తే. ఇల్లమ్మ బండ అల్విన్ కాలనీ 124 డివిజన్ నుంచి సమస్య గణేష్ నగర్ మరియు తారకరామ్ నగర్ నుంచి సమస్య. ఇక్కడ చూస్తేనేమో మందిరా లైన్, ఇక్కడ చూస్తేనేమో డ్రైనేజ్ లైన్, ఇక్కడ చూస్తేనేమో దోమలు. మరి ఈ సమస్యను మేము గత 10 ఏళ్ళుగా ఇంతకుముందు మా కాలనీ వాసులు గణేష్ నగర్ తారకరామ్ నగర్ కాలనీ వాసులు చెప్పినట్టు 10 సంవత్సరాలుగా మేము ప్రాబ్లం అనుభవిస్తున్నాం. పలుమార్లు జిహెచ్ఎంసీ అధికారులకు కానీ వాటర్ వర్క్స్ వాళ్ళకు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ 10 సార్లు మేము వెళ్ళిపోయి మరి మా యొక్క ప్రాబ్లాన్ని మేము వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళు మీకు ఇమ్మీడియట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా వాళ్ళు పలానా వాటర్ వర్క్స్ మేడం గారికి ఫోన్ చేసి ఏమన్నారంటే, వెళ్ళండి తారకరామ్ నగర్కి గణేష్ గారికి వెళ్ళండి, కొత్త లైన్ వేయండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చెప్పిన తర్వాత వీళ్ళు మాత్రము ఈ గణేష్ నగర్ని తారకరామ్ నగర్ని పట్టియకుండా వాళ్ళు మాత్రము వేరే కాలనీలు, మా ఇంకొచ్చిన కాలనీలు అన్ని కాలనీలకు మరి వాళ్ళు అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మరి మాకు అర్థమైతలేదు ఏంటంటే ఈ రెండు గణేష్ నగర్ మరియు తారకరామ్ నగర్ పట్ల ఎందుకు ఈ పక్షపాతమో మాకు అర్థమైతలేదు. కాబట్టి తక్షణమే ఇప్పుడైనా మా యొక్క ప్రాబ్లంని మీరు గమనించి మరి మీరు దీన్ని పరిష్కరిస్తారని మా తరఫున మరి తారకరామ్ నగర్ మరి గణేష్ నగర్ వాసుల తరఫున మిమ్మల్ని మేము చేతులెత్తి మీకు మొక్కుతున్నాం. దీనికి కారణం ఏంటంటే అక్కడ చూస్తే చిన్నపిల్లలు, ఈ గల్లీలో దాదాపు వచ్చేసి 100 మంది చిన్నపిల్లలు ఉంటారు. మరి డెంగ్యూ వచ్చినా, మలేరియా వచ్చినా, కలరా వచ్చినా, పొల్యూటెడ్ ఏదొచ్చినా మరి ఏమైనా బాధ్యత అయితే మరి దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, లేకపోతే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు బాధ్యత వహిస్తారా, లేదా అధికారులు ఏమైనా బాధ్యత వహిస్తారా? మరి అది మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని మా యొక్క ప్రాబ్లాన్ని మీరు సాల్వ్ చేస్తారని చెప్పి మీకు చేతులు జోడించి నమస్కరించి మేము వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ బాగా వాసన వస్తుంది, ఉండలేకపోతున్నాము. పిల్లలు మేము ఎట్లుండాలి? బాగా మురికి వస్తుంది. 3 రోజులకు నిండిపోతుంది. మరి ఎట్లుండాలి? రోడ్డు కూడా చిన్నగా అయిపోయింది, డేనిసులు చిన్నగా అయిపోయినాయి, బిల్డింగులు కట్టుకున్నారు, ఎత్తులు అవి కిందికి అయిపోయినాయి డేనిసులు. మరి నిండి బొరలాడుతున్నాయి. ఒక్క రోజుకు ఇవాళ కాల్ చేసిపోతురు, సాఫ్ చేసిపోతురు, మళ్ళీ రేపు నిండిపోతుంది. అంత గలీజ్ మురుకు, అంతా రోత వచ్చేస్తుంది అందులోకెళ్ళి. మళ్ళా దోమలు గరిచి మళ్ళీ మాకు డెనియా జ్వరం అది ఇది వస్తే మేము ఎవరు ఇది కావాలి, దవాఖాన పాలు కావాలా? మా పిల్లలు మేము ఎక్కడ కావాలి? మరి ఓట్లు అని వస్తారు, మేము ఓట్లు మేమేయము. మీరు మంచిగా తెల్ల బట్టలు వేసుకొని కూర్చున్నాడు కాదు. ఈడ మాకీడ మంచిగా వేస్తేనే రోడ్డు డేనిస్ ఎత్తు వస్తానే మేము ఈ గల్లీకి గణేష్ నగర్ మేము వేస్తాం ఓట్లు. లేకపోతే ఓట్లు వేయి రమ్మని మా దగ్గరికి రావద్దు. మంచిగా చేయాలి. మాకు ఏదైనా మాకు ప్రాబ్లమే అవుతుంది. ఈడ గత 10 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంది. ఇది వర్షాలు పడినప్పుడు కానీ ఇదంతా నిండి చాలా వారం నిండిపోతూ ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకుంటూ కూడా అదే తొక్కి ఇంట్లో పోవాలి వస్తుంది. శుక్రవారం వచ్చినా ఏమొచ్చినా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజలకి అందరికీ ఇబ్బంది అవుతుంది. చాలా ప్రాబ్లం నడుస్తుంది. కార్పొరేటర్ దగ్గర వెళ్తున్నారు, ఎమ్మెల్యే దగ్గర వెళ్తున్నారు, వారు వస్తున్నారు కూడా చూసి వెళ్ళిపోతున్నారు. అయితే అంటున్నారు కానీ అవ్వట్లేదు. ఇప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ చాలా పెరిగిపోయినారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. రోజు వాసన, ఇంట్లో పెద్ద పేషెంట్లు కూడా ఉంటున్నారు, పెద్ద మనుషులు ఉంటున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఈ పని తొందరగా కావాలని కోరుకుంటున్నాం. ప్రజలకు నమస్కారం. ఈ సమస్య గురించి పలు మాటల అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. దానికి స్పందించి రావడం జరిగింది. చూసిండు, రేపు ఏ మెజర్మెంట్ అయింది, తొందరనే వస్తుంది అని ఎన్నో మాటలు చెప్పారు. కానీ ఎప్పుడు రావడం లేదు, మీరు చేయడం లేదు. ఈ సమస్య అయితే ఇట్లనే ఉండిపోతుంది. తొందరగా పట్టించుకోగలని మా యొక్క మనవి. మురికి సంబంధించిన సమస్య గత 10 సంవత్సరాల నుంచి ఉంది. గత 4 సంవత్సరాల నుంచి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, సంబంధిత అధికారులు ఉన్నారో అందరికీ రాతపూర్వకంగా కూడా తెలియజేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఇప్పటివరకు కూడా పట్టించుకోలేదు. ఈ బస్సు బాటా పరంగా అని ఇంకో రకంగా చాలాసార్లు వస్తూనే ఉంటారు, ప్రతిదీ చూస్తూనే ఉంటారు. ఎలాంటి పండగ అయినా ఎంత నీట్గా ఇంట్లో చేసుకున్నా కూడా ఈ రోడ్ల మీద మోరి ఏదైతే పారుతుందో ఇదైతే ఇలాగే ఉంటుంది.
అండ్ పిల్లలు కూడా ఏదైనా ఆడుకోవడానికి కానీ ఏదన్నా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ బయట నుంచి రావాలి అన్న మొత్తం ఈ మోరీల నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి రకరకాల సీజనల్ వ్యాధుల వల్ల కూడా పిల్లలు చాలామంది రోగాల బారిన పడుతున్నారు. ఈ మోరికి సంబంధించిన ఇబ్బంది ఏదైతే ఉందో ఇది త్వరగా పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం.